హలో, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు టైం 1:15 అయింది. ఇంతకుముందే 11:30కి పూజ చేసిన. ఈరోజు సాటర్డే కదా, పూజ అయ్యింది. ఎండాకాలం ఈరోజు సాటర్డే. సాబుదానా కిచిడి చేసిన. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా ఒక్క పొద్దున్నారంట, ఇద్దరు. ఇది నలుగురికి చేసిన. నలుగురు తింటారు ఇది. వాళ్ళిద్దరు, మేమిద్దరము, నలుగురకు. చెవు నొప్పి కొంచెం తగ్గింది. మళ్ళీ చూపించాలి. ఈ చెవు నొప్పి తగ్గింది. హాస్పిటల్కి వచ్చినాక 3 సార్లు హాస్పిటల్కి వచ్చినాకనే తగ్గింది. ఏమీ పని చేయబుద్ధి కాదు. అందుకోసమే ఎక్కడి సామాన్ అక్కడే పెట్టినాం. ఈ సోఫా కవర్లు తీసేయాలి. బెడ్షీట్ ఒక్కటే చేంజ్ చేసిన. ఆరోగ్యము మెయిన్. ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటేనే అన్ని పనులు అవుతాయి. మనకు ఆరోగ్యముని కాపాడుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగున్నట్లు. ఆరోగ్యం బాగాలేకుంటే అస్సలు ఏ పని మీద ఇంట్రెస్ట్ రాదు. నా తినబుద్ధి కాదు, నా పండుకోబుద్ధి కాదు, నా లేవబుద్ధి కాదు, మాట్లాడబుద్ధి కాదు, ఏం కాదు. అందుకోసమే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యము. అప్పుడు ఆరోగ్యం బాగుండాలి, బాగా చూసుకోండి అంటే ఏదో ఈజీగా తీసుకుని ఇంటిమి. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం గురించి. అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. ఆరోగ్యంగానే చెడిపోతే ఈ చెవు ఒక్క చెవు నొప్పి వస్తేనే నాకు ఏ పని మీద ఇంట్రెస్ట్ లేదు, తినబుద్ధి లేదు. ఇంట్లో పని ఎక్కడ పని అక్కడెక్కడ, సామాన్ అక్కడనే. ఒక చెవు నొప్పికే. ఈరోజు మీరేం చేసిండ్రు లంచ్? చూడాలి. డిన్నరు మాది కూడా ఏమో కూరగాయలు ఏమి లేవు. బయటకు పోయినా కానీ అసలు కూరగాయలు తీసుకున్నాలి, సామాన్ లేవు. సామాన్ తీసుకున్నాలని కూడా మనకు జ్ఞాపకం రాదు. మన అంత ఆయి పొందదు మనం వాళ్ళెక్కటి. అందుకేసి అందరూ ఆరోగ్యాలు కాపాడుకోండి. మంచిగా టైం టు టైం తినండి. మా ఆయన ఫ్రెండ్స్ వస్తారు, నేను తర్వాత కలుస్తాను వాళ్ళకు. ఇప్పుడు సాబుదానా కిచిడి చేసిన కదా, అది ఇస్తాను. కొందరికి వీడియోలో రావడం ఇష్టం ఉండదు. చూస్తాం. మా ఆయన ఫ్రెండ్స్ వస్తామంటే వీడియో చేస్తాను, రానంటే చెయ్యను. చేతి పెట్టాలి, బల్లులు వస్తాయి. బల్లులు అంటే మొదలే భయం. అయినా ఫ్రెండ్స్ రాలేదు. వాళ్ళకు టిఫిన్ కట్టి ఇవ్వాలి. టిఫిన్ డబ్బాలు వేసి ఇవ్వమన్నారంట, వేసి ఇస్తాను ఇప్పుడు. వాళ్ళకు కొంచెం పని ఉందని రాలేదు. అందుకోసం వాళ్ళకి టిఫిన్ చేసి ఇస్తాను. తిట్టివే ఈరోజు ఉపాసం. ఎందుకు నడుము నొప్పి లేసిందప్ప? కదా మెల్లగా.
బాయ్, సీ యూ, బాయ్. మెల్లగా మెల్లగా. నొప్పి ఉంటే ఎందుకు కొత్తావు? 28 కదా, ఫిబ్రవరి 28 కదా లాస్ట్ డే. నేను మర్చిపోయినా. మెల్లగా మెల్లగో. ఫిబ్రవరి నెల ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియదు, ఎందుకంటే రోజులు తక్కువ ఉంటాయి ఫిబ్రవరి నెలలో. అప్పుడే 28 డేస్ అయిందని అనిపిస్తూనే లేదు. కొత్త సంవత్సరం వచ్చే 2 నెలలు అయిపోయాయి కొత్త సంవత్సరం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దండి. మీ అందరి సపోర్టు ఇలానే ఇస్తూ ఉండండి, ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి, షేర్ చేయండి. నా వీడియోని చూసే వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చపాతీ చేస్తున్నా. జొన్న పిండి, జొన్నలు అయిపోయినాయి. ఊరు నుంచి తెస్తాం కదా జొన్నలు, జొన్నలు అయిపోయినవి. ఊరిపోయినప్పుడు ఈసారి తేనే లేదు. ఒకటేసారి 25 కిలోలు తెస్తాను జొన్నలు, అయిపోతుంది. ఇప్పుడు ఈసారి తెచ్చేయలేని మర్చిపోయినా. అందుకోసమే 2-3 రోజులే చపాతీ తిని. ఈరోజు ఎగ్ కర్రీ చేసిన, చపాతీ ఎగ్ కర్రీ. పిండి ఇంత తడిపిన నాకు, మా ఆయనకు 3, నాకు 2. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే చేసిస్తాను, అందుకోసమే పిండి ఎక్కువనే తడిపి పెట్టాను. ఎవరైనా వస్తే చేసి ఇవ్వాలి, వేడిగా చేసిస్తాను. మా ఇంట్లో రోజు ఎవరైనా ఒకరు ఎక్స్ట్రానే ఉంటారు, బయటి వాళ్ళు. మా ఆయన ఫ్రెండ్స్ టిఫిన్ తీసుకురాకుంటే ఇక్కడనే వస్తారు తింటే, అందుకోసమే ఒకరికి ఎక్స్ట్రానే చేసి పెడతాను నేను. మా ఆయనకు ఒక్కడు చేసిస్తా వేడిగా. నేను ఇప్పుడే తినను, నేను తినేటప్పుడే చేసుకుంటాను. ఇది నెయ్యి, ఒక్కొక్కసారి నెయ్యి అంటించే చేస్తాను చపాతీలు.
ఇంత పిండి ఎక్స్ట్రా తడిపి పెడతాను, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి చేసి ఇవ్వడానికి వేడివేడిగా. ఎగ్ కర్రీ అయింది, ఎగ్ కర్రీ, అన్నం, పప్పు అవుతుంది. పప్పు కూడా అయ్యింది. ఇది పెసరపప్పు చేసిన, రోజు పప్పు చేంజ్ చేస్తాను, రోజు ఒకటే పప్పు చేయను. ఇది పెసరపప్పు. ఒకరోజు గ్రీన్. టైం 1:15 అయింది. ఇప్పుడు మా ఆయన వస్తాడు. వంట కూడా రెడీ అయింది. వచ్చి తిని కూర్చున్నాడు. ఇప్పుడు నేను తినాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వద్దండి, సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి. థ్యాంక్ యూ మీరందరూ సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ.